సో 1529లో మొఘల్ చక్రవర్తి బాబరు హరిహర దేవాలయాన్ని కూల్చి షాహీ జామా మసీద్ అనేది కట్టడం జరిగిందని చెప్పేసి కొన్ని ఆధారాలను చూపించి కేసు వేయడం జరిగింది. ఓ వర్గం వాళ్ళు సర్వే చేయొద్దని పెద్ద పెద్ద రాళ్లతోని మొత్తం పోలీసుల మీదకి రాళ్లు రువ్వడం, ఎయిర్ పిస్తోళ్లతోని దాడి చేయడం, పోలీసు యొక్క వాహనాలన్నింటినీ కూడా కాలబెట్టడం ఇవన్నీ చేశారు. ఉత్తరప్రదేశ్లో యోగి ఉన్నాడు. అలాంటి యోగి లాంటి ముఖ్యమంత్రి ఉండగానే గీ జరుగుతుంది. మరి మొత్తం దేశమే వీళ్ళకి అప్పచెప్తే మరి ఏమేం కాలబెడతారు? ఏరు పిస్తోళ్లు కాదు AK-47లతో దాడి చేస్తారా మరి ఒక్కొక్కరు? ఏంటిదనేది నాకు అర్థమవుతలేదు. పుప్పాల ఫ్యాక్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, మొత్తానికైతే ఉత్తరప్రదేశ్లోని సంబాల్ జిల్లాలో ఒక పెద్ద ఘటన జరిగింది. అక్కడ విష్ణుశంకర్ జైన్, సుప్రీంకోర్టు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ అంటే జ్ఞానవాపి కేసులో ఇందులో తరపున వాదించిన అడ్వకేటు, సుప్రీంకోర్టు అడ్వకేటు ఒక కేసు వేసిండు. ఆ కేసులో ఏమేసిండంటే సంబాల్లోని షాహీ జామా మసీద్ అని ఉంటుంది సంబాల్ జిల్లాలో ఉత్తరప్రదేశ్లో. సో అక్కడ 1529లో మొఘల్ చక్రవర్తి బాబరు ఆ హరిహర దేవాలయాన్ని కూల్చి అక్కడ జామా మసీదు నిర్మించిందని చెప్పేసి దానికి సంబంధించిన కొన్ని ఎవిడెన్స్ను పెట్టి కేసు వేసిండు. ఆ కేసులో ప్రతివాదులుగా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, షాహీ జామా మసీద్కు సంబంధించిన కమిటీని, అలాగే సంబాల్ జిల్లా కలెక్టర్ను కూడా ప్రతివాదులుగా చేర్చిండు. సో చేర్చి నోటీసులు పంపించిండ్రు. అలాగే ప్రతివాదులుగా చేర్చడమే కాకుండా దానికి సంబంధించి జడ్జి ఏం చేశారంటే సర్వే చేయండి, ముందు సర్వే చేయండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అంటే షాహీ జామా మసీద్కు సంబంధించిన సర్వే చేయమని చెప్పేసి. సో మరి అక్కడనే అసలు స్టోరీ స్టార్ట్ అయింది. మరి ఏం స్టోరీ అనేది మీకు 2 నిమిషాలలో చెప్తా మిత్రులారా. దయచేసి ఈ యొక్క వీడియో చూసే ముందు మన ఛానల్ను, కొత్త ఛానల్ ఇది, లైక్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి, అంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. సో 1529లో మొఘల్ చక్రవర్తి బాబరు ఈ యొక్క హరిహర దేవాలయాన్ని కూల్చి షాహీ జామా మసీద్ అనేది కట్టడం జరిగిందని చెప్పేసి కొన్ని ఆధారాలను చూపించి కేసు వేయడం జరిగింది సుప్రీంకోర్టు న్యాయవాది విష్ణుశంకర్ జైన్. సో దీంతో ఏంటంటే మొన్న 24వ తారీఖు సర్వే చేయమని చెప్తే ఉదయం 7 గంటలకు ఆదివారం రోజు సర్వే చేసేందుకు పోయినారు. అక్కడ పోలీసులు చాలామంది ఉన్నారు. సో ఈ సర్వే చేయొద్దు అని చెప్పేసి మరి ఎవరు స్టార్ట్ చేస్తారనేది మీకు తెలుసు. ఓ వర్గం వాళ్ళు ఈ సర్వే చేయొద్దు, అరే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు వద్దు, రాజ్యాంగం వద్దు, సర్వే చేయొద్దని పెద్ద పెద్ద రాళ్లతోని మొత్తం పోలీసుల మీదకి రాళ్ళు రువ్వడం, ఎయిర్ పిస్తోళ్లతోని దాడి చేయడము, పోలీసు వాహనాలకు, ప్రభుత్వ యంత్రాంగం యొక్క వాహనాలన్నింటినీ కూడా కాలబెట్టడం ఇవన్నీ చేశారు ఉత్తరప్రదేశ్ సంబాల్ జిల్లాలో ఈ జామా మసీద్ దగ్గర. సర్వే చేయొద్దని ఇది న్యాయమా మిత్రులారా? ఒక్కసారి ఇది సరైన పనా అనేది ఒక్కసారి మీరు కామెంట్ బాక్స్లో రాయండి మిత్రులారా. దీంతో ఏంటంటే మరి ఈ యొక్క అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తానని చెప్పేసి ఇక్కడ సంబాల్ జిల్లా ఎస్పీ కృష్ణకుమార్ బిష్ణోయ్ అనే ఆ ఎస్పీ ఏం చేసిండంటే ఆదేశాలు జారీ చేసిండు. ముందుగా రబ్బర్ బుల్లెట్లతోని ప్రయోగించారు, తర్వాత బాష్పవాయు గోళాలను లాఠీ చార్జ్ చేశారు. సో దాంతో మరి అక్కడ పరిస్థితి అదుపులోకి రాలేదు. సో అక్కడ ఒక 3 వాళ్ళు చనిపోయారు. ఎవరైతే పోలీసుల మీదకి దాడి చేశారో వాళ్ళు 3 చనిపోయారు. అక్కడ 10 మందిని అరెస్ట్ చేశారు. సో ఆడ శాంతి భద్రతలను కంట్రోల్కి అయితే వచ్చినాయి. ఇక వీళ్ళు అఖిలేష్ యాదవ్కు కింది నుంచి మీద దాకా వస్తుంది. ఏంటంటే 3 చచ్చిపోయారు. ఎందుకు మరి ఇంత పెద్ద రాళ్లతో దాడి చేయడం ఎందుకు? ఎయిర్ పిస్తోల్ ఎక్కంజలు వస్తున్నాయి, మరి వాహనాలకు నిప్పు పెట్టుడేంది? సో దీన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి మిత్రులారా. సో మరి మనకు ఉత్తరప్రదేశ్లో యోగి ఉన్నాడు. అలాంటి యోగి లాంటి ముఖ్యమంత్రి ఉండగానే గీ జరుగుతుంది. మరి మొత్తం దేశమే వీళ్ళకి అప్పచెప్తే మరి ఏమేం కాలబెడతారు? ఏరు పిస్తోళ్ళు కాదు AK-47లతో దాడి చేస్తారా మరి ఒక్కొక్కరు? ఏంటిదనేది నాకు అర్థమవుతలేదు. సో ఇదైతే ఈ దాడిని ఖండిస్తున్నాం. ఆడ సర్వే జరగాలి. ఆడ హరిహర దేవాలయం ఉంటే ఖచ్చితంగా మళ్ళీ అట్లనే అయోధ్య లెక్కనే తీర్పు వస్తుంది. తప్పేమున్నది? గతంలో అక్కడ ఎవిడెన్స్ చూస్తారు, ఎవరైనా ఎవిడెన్స్ చూస్తారు. కోర్టులు ప్రతిదీ కూడా సాక్ష్యాలు చూస్తాయి. అక్కడ ఉండేంటి ఒకవేళ హరిహర దేవాలయం ఉంటే హరిహర దేవాలయం కడతారు. మీరు జామా మసీద్ వేరే కాడ కట్టుకోవాలి. తప్పేమున్నది అలా? సో 1529 ఘటన. సో ఇటువంటి ఇంకెన్ని ఘటనలు ఉన్నాయో మనం చూడాలి మిత్రులారా. హిందువులు అందరూ కూడా అందుకనే ఐకమత్యంగా ఉండాలని చెప్పి నేను చెప్పేది. ఎందుకంటే హిందువుల ఐకమత్యం అనేది చాలా అవసరం. ప్రతి ఒక్క హిందువుకు నేను చెప్తా ఉన్నాను, మనం కులాల వారీగా విభజించుకుంటూ పోతూ ఉంటే హిందువుల ఐకమత్యం అనేది దెబ్బతింటుంది. మనందరం ఐకమత్యంగా ఉండాలి. మన దేవాలయాలను, మన సాంప్రదాయాలను, మన పండుగలను మనందరం కాపాడుకోవాలి ఖచ్చితంగా. సో మిత్రులారా, మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.